హయోస్ సైకాలజీలో ఏముందంటే జన్యుపరంగా లేదా ఎన్విరాన్మెంట్ అంటే పరిసర ప్రభావం ఎక్కువ ఒక వ్యక్తిపై చూపిస్తుందా లేక జన్యు ప్రభావం ఎక్కువగా ఒక వ్యక్తిపై ఆ, ప్రభావం చూపిస్తుందా అనేది మనం బయటికి అదే బయటికి ఏంటి స్పీకౌట్ చేయకూడదని ఉందండి. బట్ ఇక్కడ మనం వీడియోస్ కోసం అని కాదండి, మామూలుగా నేనైతే నా యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నానండి. మనకి కొన్ని ప్రధానమైన అంటే ప్రధానమైనటువంటి నిర్ణయాలు డెసిషన్స్ మనం తీసుకునేటప్పుడు జన్యుపరంగా మనం కమిట్మెంట్ మనకు ఉంటుందండి. నేను 50 ఇయర్స్ ఈ జర్నీలో అంటే చిన్నప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఇదే నేను తెలుసుకోవడం కాదండి, ఇది 100% కరెక్ట్ అండి. అండ్ మిగతా విషయాల్లో అంటే మన బిహేవియర్పై ప్రభావం చూపించేది మాత్రం జన్యుపరమైనటువంటిది కాదండి, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ మనపై పడుతుందండి. నేను మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఈ పరిసరాలను నేను మార్నింగ్ టీ పట్టుకొని చూశానండి. ఈరోజు వీడియోని నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బ్లాక్ జామ్ ఉంది కదండి, అంటే నేను ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సి వచ్చింది, మనం నిద్ర లేచేటప్పుడు పరిసర ప్రభావం అనేది మన పైన డే అంతా ఆ యొక్క ప్రభావం ఉండి మనం ఇంకా అలా డిపెండ్ అయ్యి డేని కొనసాగిస్తామండి. ఆ విషయం అయితే 100% షూర్ అండి. మార్నింగ్ నిద్ర లేచి యోగా, ధ్యానం, వాకింగ్ చేసేవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుందండి. మార్నింగ్ కూడా నిద్ర లేచినంటే ఆ 4 గోడల మధ్య కూర్చుంటే కాఫీ ఏదో తీసుకొని ఇంకా అక్కడే అలా ఉండే వాళ్ళకి ఏముంటుందంటే 4 గోడల మధ్య ఉన్న బాధ్యతలు, బంధనాలు అంటే అదేనండి బంధాలు అవి గుర్తొస్తాయి తప్ప వాళ్ళకి ఇండివిజువల్ డెవలప్మెంట్ కానీ ఆ పీస్నెస్ కానీ అదేది వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచన అంటే సెల్ఫ్ జోన్లో వాళ్ళు ఉండరండి. చూసారు కదండి, బ్లాక్ జామ్ మనకి ఒక ఫ్లవర్ వచ్చిందండి, రేపు మరో ఫ్లవర్ కూడా వస్తుంది, బ్లూమింగ్ అవుతుందండి. నేను ఆ వీడియోని షేర్ చేస్తున్న మ్యూజిక్తో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.